హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పా కదా ఈరోజు మా హస్బెండ్ బర్త్డే విచ్ ఇస్ 28th July. నేను యాక్చువల్గా ఎన్నో సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు బేబీతో. సో ఆయన లేచేలోపు మిడ్ నైట్ ఒక చిన్న ప్లాన్ చేద్దామని ఇలా చేశానమాట డెకర్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మాకు నియర్ బై ఉన్న మైసమ్మ టెంపుల్కి వెళ్ళాం విచ్ ఇస్ కాళీ మందిర్. అక్కడ దేవి దర్శనం చేసుకొని వేరే వాళ్ళు బోనాలు అవి ఇవి చేశారనమాట. అవన్నీ చూసి అక్కడే ఉన్న శివాలయం అవన్నీ దర్శించుకొని వచ్చాము. మీకు టెంపుల్ చూపిస్తాను చూడండి. ఇది ఆర్మీ వాళ్ళకి సంబంధించిన టెంపుల్. అండ్ ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే ఈ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నప్పటి నుండి అన్ని గంటలు ఉండడం, ఆ గ్రీనరీ, అసలు ఆ వైబే ఒక డిఫరెంట్గా హిట్ అవుతుంది మనకి, విచ్ గివ్స్ అస్ సో ప్లెజెంట్ ఫీలింగ్. అండ్ మన మైండ్ అంతా కామ్ అయిపోతుంది. లైక్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయిపోయింది అన్న ఒక వైబ్ అయితే మనకు వచ్చేస్తుంది. సో నేను మా హస్బెండ్ అండ్ నా బేబీ వెళ్ళామన్నమాట. ఇది టెంపుల్. ఇక్కడ టెంపుల్లో మెయిన్గా బోనాలు చేసి దేవికి నైవేద్యం సమర్పించడం అవన్నీ ఎక్కువ చేస్తారు. అండ్ చూడండి ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ ఉందో అసలు. టెంపుల్ అయితే చిన్నగా ఉంటుండే టెంపుల్ కానీ రీసెంట్గా డెవలప్ చేసిరు. అది కూడా ఎవరో మొక్కు తీర్చుకున్నారంట. ఇంత పెద్ద హ్యూజ్ డెవలప్మెంట్కి కావాల్సినంత అమౌంట్ డొనేట్ చేసి వాళ్ళ దగ్గరుండి చేయించారని విన్నాం మేము. అండ్ ఇలా మనకు ఒక దేవత విగ్రహం కనిపిస్తుంది. అండ్ టెంపుల్ ఇన్సైడ్ ఇలా ఉంటుంది. యాక్చువల్గా దేవత ఫొటోస్ అవి ఇవి తీయనివ్వరు. సో మేము మోస్ట్లీ అందుకే అవాయిడ్ చేసినాం. తర్వాత లోపలనే మనకు శివుడిది లింగం దర్శనం అవుతుంది అన్నమాట. శివయ్యకి దర్శనం చేసుకొని అలా ముందుకెళ్తే మనకి ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఇక్కడ శివాలయంలో మనకు అభిషేకం స్వయంగా మనమే చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో వాటర్ ఫిల్ చేసుకొని వచ్చి మనం వాటర్ పోసుకోవచ్చు, లైక్ అభిషేకం చేయొచ్చు అనమాట. నాగదేవతలు ఉంటారు, అలాగే గణపయ్య ఉంటారు. ఇంకొంచెం ముందుకు వస్తే మనకు అదే టెంపుల్లో రైట్ సైడ్ వచ్చేసి శ్రీ ఆంజనేయుడిది ఉంటుంది. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. ఆంజనేయుని కొంచెం సేపు దర్శించుకొని అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసినాం. నెక్స్ట్ ఇంకా బయట అంతా ఇట్లా ప్లెజెంట్గా అనిపించింది. సో కాసేపు ఉన్నాము. ఇక్కడ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే ఎవరైనా మేకలు కోసి దావత్లు చేసుకునేవి కానీ, బోనాలు కానీ, బియ్యం పోయడం కానీ, అలా ఏం మొక్కులున్నా షెడ్స్ తీసుకొని వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకొని అమ్మని దర్శించుకుంటారు. ఇంకా మేము కొబ్బరికాయ అమ్మవారి కాళ్ళ దగ్గర సమర్పించిన తర్వాత తీసుకొని తీర్థం స్వీకరించినాం. ఇంకాసేపు అక్కడే ఉండి చూస్తూ ఉన్నాం అన్నమాట. అప్పుడే ఒకరు దేవత కోసం బోనం తీసుకొని వెళ్తున్నారు. మా వాడు ఇంకా ఆ మేకలు అవన్నీ చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి ఉందాం అన్నట్టుగా హీ ఫెల్ట్ ఎగ్జైటెడ్. సో మాకు కూడా కాసేపు చూపిద్దాంలే, హీ ఫెల్ట్ జాయ్ఫుల్ అనిపించింది. దెన్ కేమ్ ఏ స్మాల్ పప్పీ అండ్ ఇది చూసి వాడు కాసేపు ఆగాడు. సో నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం దగ్గరలో ఉన్న ప్రీతి టిఫిన్స్ విజిట్ చేసినాం. ఐ ఫెల్ట్ ద టిఫిన్ టేస్ట్ అంతా బాగుంది, బట్ రేట్సే కొంచెం ఎక్కువగా అనిపించినాయి, నాట్ టు ద టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.